ఈ ఫోర్ట్లో కూడా ఏమవుతుంది, ఫస్ట్ ఫోర్ట్ నుంచి మనం దూకిందని చెప్పాము చూడండి, అప్పుడు ఆవిడ యొక్క అసిస్టెంట్ జుల్కారీ బాయి అని ఉంది. ఆవిడ జల్కారీ బాయి, షీ లుక్స్ లైక్ ఈమె లాగానే కనపడుతుంది, ఝాన్సీలా కనపడుతుంది. ఆమె ఏం చేసింది, బ్రిటిష్ వాళ్ళని ఈవిడున్న సైడ్కి పోకుండా తన సైడ్కి వచ్చేటట్టు, ఎందుకంటే వాళ్ళు ఈమె భ్రమించుకుని అటుపక్క వెంటే పడేటట్టు చేసి ఈవిడ ఎస్కేప్ అయ్యేటట్టు చూస్తుంది అనమాట. ఆ రకంగా ఎస్కేప్ అయ్యి ఆవిడ బయటకు పోతుంది. అంటే మామూలుగా ఒక డూప్ హీరోని పెట్టినట్లుగా ఝాన్సీ లక్ష్మీబాయి కూడా ఒక డూపుని పెట్టి, మనకి ఆవిడ జల్కారీ బాయి డూపుని పెట్టి ఎప్పుడు ఆవిడతోటే ఉంటుంది. జుల్కారీ బాయి ఆవిడ గురించి కూడా చాలా గొప్ప గొప్ప విశేషాలు ఉన్నాయి. ఆవిడ కూడా అన్ని యుద్ధాల్లోనూ పార్టిసిపేట్ చేసేది, అన్ని విధాలుగా ఈవిడికి సహకరించేది. అంటే ఈవిడ కింద ఉన్న వాళ్ళందరూ కూడా చాలా లాయల్గా, ఈవిడంటే చాలా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమైన వాళ్ళే ఈమె చుట్టూ ఉండేవాళ్ళు. ఈ అమ్మాయి ఈవిడ అంటే ఈమె కూడా చిన్నదే, ఈవిడలాగానే 30 years మన అలాంటి వాళ్ళే ఆమెతోటి కలిసి యుద్ధానికి తయారయ్యారు. వాళ్ళందరికీ యుద్ధ నైపుణ్యాలన్నీ నేర్పించింది. ఖడ్గ విద్య, ఈ హార్స్ రైడింగ్, ఇవన్నీ ఆ జుల్కారీ బాయికి కూడా వచ్చు.